మహారాష్ట్రలో పర్యటిస్తున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు షిరిడి సాయిబాబా సన్నిధిని సందర్శించారు. సతీమణి భువనేశ్వరితో కలిసి బాబాను దర్శించుకున్నారు. చంద్రబాబు దంపతులకు షిరిడి సంస్థాన్ ట్రస్ట్ సభ్యులు ఘన స్వాగతం పలికారు. బాబుకు ప్రత్యేక పూజలు చేశారు. దేశంలో పేదరికం తొలగిపోయి ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని సాయిబాబాను ప్రార్థించినట్లు చంద్రబాబు తెలిపారు. అంతకుముందు కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని చంద్రబాబు దంపతులు సందర్శించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. చాలా సంతోషం. ఈరోజు షిర్డీలో బాబా గారి దర్శనం చేసుకున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా చాలామంది తెలుగువారే భక్తులు ఎక్కువగా ఉన్నారు. ఇది ఒక మంచి అనుభూతి, ఒక మంచి దర్శనం జరిగింది. నేను బాబా గారిని ఒకటే కోరుకున్నాను, ఈ దేశంలో పేదరికం పోవాలి, ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి. అది రాజకీయాల ద్వారా, ప్రభుత్వాల ద్వారా సాధ్యం. అది బ్లెస్ చేయమని బాబా గారిని కోరుకున్నాను. తప్పకుండా రాబోయే రోజుల్లో సాధిస్తామని చెప్పి ఒక నమ్మకం ఉంది. మరొక్కసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఒక నూతనమైన అనుభూతి, దేవుని యొక్క బ్లెస్సింగ్స్, ఒక న్యూ ఎనర్జీ ఇచ్చే పరిస్థితి వచ్చింది. దానికి మనస్ఫూర్తిగా బాబా గారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.